ఇప్పటికి 15 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 16 నెలలు కూడా రాబోతా ఉంది. 16 నెలలు పూర్తి అవబోతా ఉంది. రేపు 4వ తారీఖు వస్తే 16 నెలలు పూర్తి అయింది. ఒక్కటంటే ఒక కంపెనీ తీసుకురాలా. ఉన్న కంపెనీలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఎంఎస్ఎం యూనిట్లు 2197 ఎంఎస్ఎం యూనిట్లు మూతపడ్డాయి. కానీ పెద్ద బ్యానర్ ఐటమ్లు ఇదిగో విశాఖకు టెక్ దిగ్గజం ఎక్సెంచర్ ఏదైతే ఉందో ఇదిగో విశాఖకు ఎక్సెంచర్. ఏపీకి రాన్న మరో దిగ్గజ టెక్ సంస్థ 10 ఎకరాల కోసం దరఖాస్తు, 12,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ. ఐటీ హబ్గా మారుతున్న వైజాగ్. ఇప్పటికే టీసీఎస్ కాగినెట్ సిద్ధం. ప్రభుత్వ పాలసీతో కంపెనీలు క్యూ. ఎకరా 99 పైసలు చొప్పున 10 ఎకరాల భూములు లిజిక్ కేటాయిస్తే ఎకరానికి 99 పైసలు చొప్పున 10 ఎకరాలు ఇస్తే వస్తామన్నారంట. పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే దిగజారిపోయింది. ఏం చేస్తాం? ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆల్రెడీ ఒప్పందం జరిగింది. వాళ్ళకి 99 పైసలు, ఉల్సాగాలకి 99 పైసలు, బెంగళూరులో ఒకరికి 10 ఎకరాలు ఇచ్చారు 99 పైసలు. ఇష్టం వాళ్ళ ఇష్టం. ఇప్పటి వరకు కంపెనీలు అయితే ఏం రాలా, కానీ వస్తాయి. అసలు విశాఖ ఐటీ హబ్గా మారిపోతుంది వైజాగ్. ఆల్రెడీ విశాఖపట్నం అంత ముందే ఉంది ఐటీ కంపెనీలు. కొత్తగా మీరేం తీసుకురాలి. మీరు కొత్తగా ఒకటి కూడా తీసుకురాకపోగా 99 పైసలకి ఇస్తేనే వస్తాం అనేటటువంటి పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఏపీ గెలిపించారు. ఊరకే భూమి ఇస్తేనే వస్తామంటున్నారంట. 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఫ్రీగా ఇస్తే వస్తామంటున్నారంట వాళ్ళు. ఇంకా చెప్పండి, మొత్తం ఇచ్చేసి వాళ్ళకి సంవత్సరానికి 100 కోట్లు 200 కోట్లు కూడా ఇచ్చేయండి ఇక్కడ కంపెనీ పెడుతున్నందుకు. కంపెనీలు రావటాన్ని అప్పుడూ వ్యతిరేకించడం. మీ పాలసీలు, మీరు తీసుకొని వచ్చినటువంటి పాలసీల వల్ల చూడండి, ప్రతి ఒక్కరు 99 పైసలకి భూములు ఇస్తేనే వస్తామంటున్నారు.